లిక్కర్ కేసులో A4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు రాగానే చిలక పలుకులు పలుకుతున్నాడు. జైల్లో ఈయన గారి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి ఈయన కలిసే వాళ్లపైన నిఘా కూడా పెట్టారట. ఈయన గారిని ఎవరు కలుస్తున్నారా అని విజయవాడ నుంచి చూసేవారట. తప్పుడు కేసు పెట్టి 73 రోజుల పాటు జైల్లో పెట్టారట. ఇంకా ఏదేదో మాట్లాడాడు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డికి అర్థం కాని విషయం ఏంటంటే జైల్లో ప్రత్యేక వసతులు కోర్టు చెబితేనే ఇస్తారు, ఎవడు పడితే వాడు అడిగితే ఇవ్వరు. మిథున్ రెడ్డి ఏమన్నా తోప, చంద్రబాబుకు సమవుజ్జీనా? సీసీ కెమెరాలు, నిఘా పెట్టడం లాంటివి పెట్టే అంత స్థాయి అసలు ఈయనకుందా? అవినీతి అక్రమాలు చేసే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీలో ఒక చిన్న ముక్క ఈ మిథున్ రెడ్డి. రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకుడు కూడా కాదు. చిత్తూరు జిల్లాలో తప్పితే ఇంకెక్కడా ఈయన పేరు ఎవరికీ తెలీదు, తెలిసిన వాళ్ళు కూడా ఉండరు. ఏదో గొప్పగా ఊహించుకుని సొల్లు వాగుడు వాగుతూ ఉంటే వినడానికి ఇక్కడ ఎవరో సిద్ధంగా లేరని మిథున్ రెడ్డి గ్రహిస్తే చాలా మంచిది. లిక్కర్ కేసులో తాను నిర్దోషి అని చెప్పుకోవడం కాదు, జైలు నుంచి బయటికి రాగానే అయిపోలేదు మిథున్ రెడ్డి. నీ జాతకం ఏంటో సిట్ త్వరలోనే తేలుస్తుందిలే. నీకు ముందుంది ముసళ్ళ పండగ మిథున్ రెడ్డి.